వైసీపీలో టికెట్లు రాని వారు అసంతృప్తిగా ఉండడం సహజమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా తమ పార్టీకి 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, అదే టీడీపీ జనసేనకు అభ్యర్థులే లేరన్నారు. మా పార్టీ నుంచి ఎవరొస్తారా వారికి టికెట్ ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారని కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు టికెట్ ఇస్తే ఊరికే గెలుస్తామన్న నమ్మకం ఉందని, తమ పార్టీలో పోటీ ఉందన్నారు. కొన్ని పరిస్థితుల వలన ఇక్బాల్ను పోటీ నుండి పక్కకి పెట్టాల్సి వచ్చిందని, గోరంట్ల మాధవ్కు టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. హిందూపురంలో ఎక్కడా విభేదాలు లేవని, ఇక్బాల్, నవీన్, నిశ్చల్ తమతోనే ఉన్నారన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో కాంగ్రెస్ లేదు, ఏపీలో డిపాజిట్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నాయకులను మార్చినా కాంగ్రెస్ పార్టీ ఏపీలో కోలుకునే పరిస్థితి లేదని చెప్పారు. గతంలో అనంతపురంలో ఓడిపోతామన్నారు, కానీ అభ్యర్థులు మార్పు తర్వాత దాదాపు అన్ని స్థానాలు గెలుస్తామని అంటున్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహ లేదా చంద్రబాబు అనేది రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఉండి కుప్పంకు చంద్రబాబు నీళ్లు ఇవ్వలేదన్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయాలని చంద్రబాబు లేఖ రాస్తే జగన్ మంచి మనసుతో అది నెరవేర్చారన్నారు. అనంతపురంలో శాసనసభ్యులు అక్రమంగా నీరు తీసుకుంటున్నా కూడా ఎక్కడా మనం ప్రశ్నించలేదని, చిత్తూరు, కడప జిల్లాలకు రావాల్సిన నీటి వాటా ఒక్కసారి కూడా మాకు అందలేదన్నారు. చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతున్నాను, నీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు చెప్పు. మా దగ్గర నుంచి తీసుకోవాల్సింది తప్పితే నీకు అభ్యర్థులు ఎక్కడన్నా ఉన్నారా? ఉంటే అభ్యర్థులు అంటే ఎందుకు ఇంతవరకు నువ్వు తాస్కారం చేస్తూ ఉన్నావు, ఎందుకు ప్రకటించలేదు? మరి ఏంది మీ అజెండా? మీరు ఆయనేమో పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పోటీ చేస్తాడు తప్ప మిగతా ఎవరెవరు పోటీ చేస్తారనేది దానికి కూడా ఆయన కూడా అభ్యర్థులు లేరు. మీ పరిస్థితి అది. మా పరిస్థితి ఏమో ఒక స్థానానికి 20 మంది అడుగుతూ ఉన్నారు. ఇది ఎప్పుడైనా కూడా గెలుస్తుంది లేదా ప్రజానాయకుడి మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన అయితే కన్నా చెప్పిన మాట కాపాడుతాడు కాబట్టి ప్రజలందరూ ఆయన నమ్ముతారు కాబట్టి మనము ఆయన పార్టీలో పోటీ చేయాలని తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఈ తేడాతో సర్వసాధారణంగా కొద్దిగా ఇవి గందరగోళం అనేది మీరు చెప్పినట్లు ఏర్పడవచ్చు. అవన్నీ అధిగమిస్తాం, అదేం పెద్ద సమస్య కాదు. వర్గ విభేదాలు అనేవి హిందూపూర్లో ఎక్కడ కూడా లేవు. ఆ రోజు తీసుకొచ్చి పెట్టింది కూడా మేమే ఇక్బాల్ గారిని. ఇక్బాల్ గారు నాకు అత్యంత కావాల్సిన వాడు. మరి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తే ఆయన పికప్ చేస్తాడు, అన్నీ ఇక్కడ గెలవగలుగుతామనే పరిస్థితి దాటిపోయింది. కొన్ని పరిస్థితులు మీకు తెలుసు, అవన్నీ కూడా నేను మీడియాలో చెప్పదలుచుకోలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనము నూతనంగా ఎవరినైనా అభ్యర్థిని తీసుకొస్తే ధీటుగా పోటీ ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చాము. అదేవిధంగా గోరంట్ల మాధవ్ గారికి పార్టీ వ్యతిరేకం కాదు. గోరంట్ల మాధవ్ గారిని ఎక్కడో చోట ఏదో రకంగా మేము పార్టీలో అకామిడేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. ఆ విధంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నాం. ఇదేమన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆమె అక్కడ బాగానే ధీటుగా పాదయాత్రలు చేశారు, అన్నీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో తర్వాత మద్దతు ఇచ్చారు, అన్నీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? ఎవరన్నా అసమ్మతివాదులు ఉంటే ఒకరు చేరితే చేరచ్చు, కానీ 3 అంకెల మించి 75% కాన్స్టిట్యున్సీల్లో ఓట్లు పడలేదు. 400, 500 అట్లా వచ్చాయి. ఎవరు వ్యక్తులు వచ్చినా ఎవరు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నేషనల్ పార్టీ, ఒక వ్యక్తితో అది ప్రభావితం కాదు. మరి ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మార్పులు చేర్పులు అనుకునే విధంగా జరిగితే అది ఇంకా 10-15 సంవత్సరాలు పట్టొచ్చు. అంత లోపల ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి సాటుకోవడం చాలా కష్టం అని చెప్పి నేను భావిస్తాను. ఒక ప్రాక్టికల్గా మాకున్న అంచనాలతో చేశాము. అనంతపురం జిల్లా చూడండి, అంతకుముందు అనంతపురం జిల్లాలో ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పారు. మరి ఈరోజు సీట్లు మార్చిన తర్వాత కూడా ఈరోజు మీరు బేరీజ్ చేసుకుంటే 1-2 తప్ప అన్ని స్థానాలు కూడా గెలుస్తూ ఉన్నాము. మరి ఇక్కడ గెలిచేటప్పుడు చిత్తూరు, కడప, కర్నూలు ఇవన్నీ కూడా పూర్తిగా మా అధీనంలో ఉండేటివే కాబట్టి 4 జిల్లాల్లో కూడా 4 పాత జిల్లాల్లో కూడా మేము మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాము. తప్పనిసరిగా రాయలసీమలోనే అత్యధిక స్థానాలు సాధించగలం. ఉప్పు పులుసు తినే రాజకీయాలు తెలిసిన వ్యక్తి రాయలసీమలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అనేది ఆలోచన చేయగలుగుతారు. ఏం చేద్దంటే మా జిల్లాలోనే చంద్రబాబు నాయుడు 7 సార్లు గెలిచాడు కుప్పంలో. 35 సంవత్సరాలు ఏకదాటిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఎందుచేత జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకు హంద్రీని నీళ్ళు ఇస్తూ ఉన్నాడు? నువ్వు ఎందుకు వేయలేకపోయావు? నువ్వు కుప్పంలోనే చేయలేదు కాబట్టి రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. నువ్వు లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు అంత సీనియర్ నాయకుడు లేఖ రాశారు,
మనం ఇస్తే పోతుంది అన్న డివిజన్ అంటే సంతోషంగా ఇవ్వండి, అందరూ మన ఓటర్లే కదా అని చెప్పి మనం ముఖ్యమంత్రి గారి ఈ వాదనకు అందరం కూడా సమ్మతించాము. వారు కూడా సంతోషంగా ఇచ్చారు. గత 4 సంవత్సరాల్లో నేను ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఈడున్న కూడా నీళ్ళన్నీ కూడా వీళ్ళు ఎక్కడంటే అక్కడ అక్రమంగా బండ్లు తెగ్గొట్టడం, ఈ స్ట్రక్చర్లకైతే మన కదిరి శాసనసభ్యుడు హోల్స్ వేసి నీళ్లు ట్యాప్ చేశారు. అన్నీ కూడా నవ్వుతా ఏదో బాగా చేస్తూ ఉన్నారు మీరు శాసనసభ్యులు అని చెప్పాం తప్ప ఏ రోజు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఏం చేతంటే చాలా ఇక్కడ దుర్భర పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు.